హాయ్ అండి. ఈరోజు నేను ప్యాచ్ మోడల్ అండి, సెల్ఫ్ ప్యాచ్ అనమాట. ఇది మీకు ఎలా అనేది చూపిస్తాను. ముందుగా ప్యాచ్ నేను లైనింగ్కి అంటించుకున్నానండి, అంటించి పెట్టుకున్నాను, ఐరన్ చేసి తెచ్చాను అనమాట. ఇప్పుడు ఇది ఒరిజినల్కి కుట్టుకోవాలండి, ఒరిజినల్కి అంటించుకోవాలి. అంటించుకోవడం అంటే లైనింగ్ కాదండి, అది ఐరన్ కాదండి, స్టిచ్చింగ్ చేయాలి, కుట్టుకోవాలి. మొత్తం ఈ రౌండ్ ఆఫ్ ఉంది కదా, రౌండ్ ఆఫ్ అలాగా కర్వ్స్ కుట్టుకోవాలి. లోపల వైపు బయట వైపు కూడా కుట్టుకోవాలి. కుట్టుకొని పైపింగ్ వేసుకోవాలండి, లోపల వైపు బయట వైపు. ఇది సెల్ఫ్ ప్యాచ్ ఎందుకన్నానంటే దీనికి కలర్స్ లేవండి, వాళ్ళు విడిగా తెచ్చుకున్నారు. ఇది క్లాత్ శారీలో బ్లౌజ్ కాదు, ఇది విడిగా కుట్టించుకుంటున్నారు అనమాట. అందుకని దీనికి వేరే కలర్స్ లేవు. దీంట్లో చిన్న డాట్స్ ఉన్నాయి కదండి, ఆ డాట్స్లోని చిన్న గ్రీన్ ఉందన్నమాట లైట్గా. ఆ గ్రీన్కి నేను గ్రీన్ పైపింగ్ వేస్తున్నాను అంతే. ఇంకా వేరే మోడల్ చేయడానికి అవ్వదు కదా, అందుకని సెల్ఫ్ ప్యాచ్ పెట్టమన్నారు వాళ్ళు, సెల్ఫ్ ప్యాచ్ పెడుతున్నాను అనమాట. దీనికి ఏది బాగుంటే అది పెట్టండి అంటే ఇలాగ బాగానే ఉంటుంది అనేసి అన్నాను. ఓకే అన్నారు వాళ్ళు. సింపుల్గా పెట్టమన్నారు అనమాట. సింపుల్గా అంటే మరి ఇంకంతకన్నా సింపుల్ అంటే ఏముండవు కదండి, అందుకని సింపుల్గా పెడుతున్నాను అనమాట. చాలా స్పీడ్గా కూడా అయిపోద్ది ఇది. కొంచెం కర్వ్స్ దగ్గరే లేట్ అవుతుందండి, ఈ వంపులు ఉన్నాయి కదా, ఈ వంపుల దగ్గరే లేట్ అవుతుంది, కానీ లేదంటే స్పీడ్గానే అయిపోద్దండి. ప్యాచ్ తిరగేసేయడమే కదా, ఒరిజినల్కి అంటించేసి తిరగేసేయడమేనండి. ముందు ఈ ఖర్చు అంతా తీసేసి నేను పైపింగ్ వేసుకుంటాను, దానికోసం ఈ ఖర్చు అంతా తీసేస్తున్నాను. ఇంత ఖర్చులో మనం పైపింగ్ వేయాలంటే వేయలేమండి, కష్టం. ఈ ఖర్చు అంతా తీసేయాలి, వేస్ట్. లోపల వైపు బయట వైపు కూడా పైపింగ్ వేస్తానండి. ముందు బయట వైపు వేసుకోవాలి, లేదంటే అది ఇది ఇబ్బంది పడతాము కటింగ్ చేసేస్తే. ముందు బయట వైపు వేసాక ఆ తర్వాత లోపల వైపు కటింగ్ చేసి అప్పుడు పైపింగ్ వేస్తాను. ముందు ఈ పైపింగ్ వేసేస్తున్నాను, చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది గమనించండి. ఈ కర్వ్స్లో మాత్రం కొంచెం వీ షేప్ లాగా ఫోల్డ్ చేయాలండి, చిన్నది లైట్గా. అంటే మీకు నిన్న ఒక వీడియో పెట్టానండి, దాంట్లో చెప్పాను కదా స్క్వేర్ లాగా చిన్న ఫోల్డ్ చేసుకోవాలని. అలాగా చిన్న షేప్ ఇవ్వాలండి, చిన్నది వీ కటింగ్ లాగా ఇవ్వాలి, వీ షేప్లోని. ఇక్కడ కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలండి, లాస్ట్లోని మధ్యలోని కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలి. కొంచెం ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుందండి, కొంచెం అక్కడ కష్టం కదా తిరగడం, అంతేనండి. ఆ మధ్యలోనే కొంచెం లేట్ అవుతుంది అంతే, మిగతా అంతా పర్లేదు, వేసేయచ్చు, ఈజీనే. అయిపోయిందండి, వేసాను పైపింగ్. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా కట్ చేసుకొని పైపింగ్ని ఇలాగా నొక్కి తీసుకోవాలండి. తర్వాత ఐరన్ చేసేయాలి, ఐరన్ చేస్తే అంటే షేప్లు వస్తాయన్నమాట, లేదంటే రావు, అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇక్కడ చిన్న కుట్టు పడలేదండి, అందుకని మళ్ళీ కుట్టు వేస్తున్నాను. షేప్ దగ్గర కుట్టు అంటుకోలేదు, వేసానండి. వేస్టేజ్ అంతా తీసేయాలండి, తీసేసి కొంచెం కాట్లు పెట్టుకోవాలండి, రౌండ్ ఆఫ్ కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకొని తిరగేయాలండి, అది పైపింగ్ని ఇలాగ విడదీయాలి లోపలికి.
కాట్లు పెడుతున్నాను చూడండి. చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. మరి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. అంతే పెట్టేసానండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసి తీసుకొస్తాను. చేసానండి, ఐరన్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అంటించుకోవాలండి. ముందు బ్యాక్ పార్ట్ అంతా అంటించేస్తాను. రౌండ్ ఆఫ్ లైనింగ్ అంటించుకుంటున్నాను ఒరిజినల్కి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి. ఈ వేస్ట్ అంతా కట్ చేసేయాలండి. ఇప్పుడు లైనింగ్ మీకు తెలుసు కదా, ఇది అంటించి లైనింగ్ అంతా తీసేయడం. ఒరిజినల్ అంతా కట్ చేసేస్తున్నాను. కట్ చేసాను. ఇప్పుడు నెక్ వేసి డాట్స్ వేయాలి. ముందు నెక్ అంటించేసుకుందామండి. ముందు నెక్ అంటించేసి తర్వాత డాట్స్ వేస్తాను. ముందు లోపల వైపు పైపింగ్ వేయాలి కదా, ఖర్చు అంతా కట్ చేసి లోపల వైపు పైపింగ్ వేసిస్తున్నాను. రౌండ్గా పైపింగ్ వేసేయడమేనండి. నా స్టిచ్చింగ్ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నా ఛానల్ సపోర్ట్ చేయండి. వేసానండి. ఇప్పుడు ఇది ఒరిజినల్కి రివర్స్లో అంటే లైనింగ్ వైపు పెట్టుకోవాలండి. ఇది లైనింగ్ వైపు పెట్టుకొని బయట వైపుకి తిరిగేయాలండి దీన్ని. చూడండి నేను ఎలా పెడుతున్నాను. పైపింగ్ పక్క నుంచి కుట్టుకుంటాను. దారం అయిపోయిందండి. పైపింగ్ పక్క నుంచి పెట్టుకుంటున్నాను. రౌండ్ కుట్టేయడమేనండి, అంతే. ఇది లోడింగ్ అయిపోద్ది అన్నమాట. ఈ పైపింగు వేస్ట్ అంతా కట్ చేసేసి కాట్లు పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఇప్పుడు కాట్లు పెట్టుకుంటాను నేను. ఇవ్వండి, కొంచెం దగ్గరగా చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి. ఒరిజినల్ వైపుకి వస్తుంది అన్నమాట. పక్కనే కుట్టు వేసుకుంటున్నాను పైపింగ్ పక్క నుంచి. బ్యాక్ సైడ్ కూడా అంతేనండి, అలా వేసేయాలి. ఆ కర్వ్స్ అన్నీ కుట్టియాలండి. పైపింగ్ వేసాం కదా, బయటకు వచ్చేస్తాయి. అందుకని మొత్తం రౌండ్ ఆఫ్ కుట్టుకోవాలి.
అయిపోయిందండి, వేసేసాను. ఇంకా హాఫ్ ఉంది, ఈ హాఫ్ వేసేస్తున్నాను. ముందు ఇక్కడ సెంటర్ ఒక సైడ్ అంతా అయిపోయింది కదా, ఇక్కడ కొంచెం షేప్ తీసాం కదా, ఈ షేప్ దగ్గర కొంచెం నొక్కి పట్టుకోవాలండి. షేప్ బాగా వచ్చింది కదా, అక్కడ వీ కట్ కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవాలండి, వీ షేపు. కుట్టిస్తామండి, అయిపోయింది. చిన్నది ఉంది, ఇది కుట్టేస్తే అయిపోయినట్టే. సెల్ఫ్ ప్యాచ్ చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఫినిషింగ్ బాగుందా బాగోలేదా కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎలా ఉందండి చెప్పండి, కామెంట్లో తెలియచేయండి ఎలా ఉన్నదని. ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి. డాట్స్ కొంచెం నేను పొడవుగా వేసుకుంటానని చెప్పాను కదా, డాట్స్ పొడవుగానే వేసుకుంటాను, షేప్ చాలా బాగా వస్తుంది. చాలా బాగా ఫిట్టింగ్ కూడా ఉంటుంది. ఓపెన్ చేసి చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. బుడగది రాదండి, ఇలా ఉగ్గులాగా రాదు, స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ వేసుకుంటే సరిపోతుందండి, అయిపోయినట్లే. ఈ డాట్ వేసిస్తున్నాను, ఇది కూడా. ఇప్పుడు పైపింగ్ వేసుకుంటాను బ్యాక్ పార్ట్కి. అయిపోయిందండి, డాట్స్ చూసారు కదా, ఎక్కడ ఉగ్గు రాలేదు, నీట్గా వచ్చింది కదా. మీరు కూడా పొడవు డాట్ వేసి ట్రై చేయండి. బాగుంది లేనిది నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా వచ్చింది అనేది. మీకేం అర్థం కాకపోయినా కామెంట్లో తెలియచేయండి, నేను చెప్తాను. అయిపోయిందండి పైపింగ్.